त्वमेव विदित्वाति मृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క సత్యార్థ ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఇలా భీమరావు గారు ఒక విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. జడము అనేటువంటి విషయానికి కదిలిస్తేనే కదులుతుంది, కదిలించకపోతే కదలదు అనేటువంటి విషయం ద్వారా వారు చెప్తున్నటువంటిది ఏంటంటే, మనస్సు జడం, వాహనము జడం. వాహనమును నడిపించడము, తీసుకొని పోవటం, తీసుకొని రావటం, అది స్పీడ్ బ్రేకులు వచ్చినప్పుడు, గుంతలు వచ్చినప్పుడు, ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు ఏ రకమైతే వాహనాన్ని నియంత్రించడం జరుగుతుంటుందో, మనస్సును సైతం ఈ మనస్సు విషయం చెప్పాలి. జడము అన్న దగ్గర మనస్సు మనము కదిలిస్తేనే కదులుతుంది, మనసుకు నడవడం రాదు, జడము కాబట్టి. ఏది ఏమైనా కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చాలా అద్భుతం అని చెప్పేసి ప్రపంచ దేశాలనే ఆశ్చర్యపరుస్తున్నటువంటివైన. ఎంత విచిత్రమో చూడండి. పంజాబ్లో వరదలు ఎట్లా వస్తున్నాయంటే ఇండ్లు కాలనీలకు కొట్టుకపోతున్నాయి, ఊళ్ళు కూడా కొన్ని మునిగిపోతున్నాయి. చాలా అతలాకుతలమవుతుంది పంజాబ్. వర్షాలు ఎడతెరిపి లేకుండా. ఈ హిమాచల్ ప్రదేశ్లో ఏమంటారు, మేఘాలు పగిలిపోవడం. ఇప్పుడు మనము రబ్బరు బుగ్గలలో నీళ్లు పోసినప్పుడు లాయిలప్ప అంటుంటాం. మరి చిన్నప్పుడైతే లాయిలప్ప అని చెప్పేసి ఇట్లా ఆడుకునేది. రబ్బర్ బుగ్గలో నీళ్లు పోసి దానికి ఇట్లా గట్టి ఆడుకునేది. అది పగిలిపోతే నీళ్ళు ఎట్లయితే వస్తుంటాయో అట్లా మేఘాలు వర్షిస్తే ఆలస్యం అవుతుందనో ఏమో, అది పగిలిపోవడం. ఆ నీళ్ళన్ని పడడం వల్ల కొండ చర్యల మీద పడి కొండ చర్యలు విరిగిపోవడం, అది చాలా అస్తవ్యస్తం అవుతుంది. ఏదైనా ఈ యొక్క యాదగిరిగుట్ట తీరే వేరు. ఆ యొక్క గుడి కట్టిన తర్వాత అక్కడి రూపురేఖలే మారిపోయాయి. మొత్తం చాలా అద్భుతంగా ఉంది. ఎంత చేసినా కూడా రైతులకు యూరియా దొరకక నానా అవస్థ పడుతున్నారు. ఇది ఎప్పటికి తీరుతుందో తెలియదు. ఇప్పుడు మరి ఈ ఓంప్రకాష్ ఇంత చెప్తున్నా కూడా ఇక్కడికి 10-15 మందికి మించి ఎవరు రావట్లేదు. కారణం ఏంటి? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఏ విషయం అంటే ఏ విషయాన్ని తలుచుకుంటే ఆ విషయంని మనసు మనకు చూపిస్తుంది. నరేంద్ర మోదీ అనగానే నరేంద్ర మోదీని చూపెట్టింది. పంజాబు అనగానే అక్కడ వస్తున్నటువంటి వర్షాలు, ఎక్కువ వర్షాల గురించి చూపెట్టింది. మనం టీవీలో చూసినటువంటి ఆ రహస్యాలన్నీ. ఇక హిమాచల్ ప్రదేశంలో మేఘాలు పగిలిపోవడం, అవి రబ్బర్ బేలూన్ అనగానే, లాయిలప్ప అనగానే అవి వాటిని చూపెట్టింది. ఈ మేఘాలు పలిగిపోయేది మనం ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి మనకు ఆ విషయం తెలియదు. దాని పరిణామం మనకు తెలుస్తుంది. కానీ అక్కడి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తుంటారు అన్నట్టుగా ఈ వర్షం పడడం మామూలే, కానీ మేఘాలు పగిలిపోయినప్పుడు ఎక్కువ వర్షాలు ఒకే కుండ పగిలిపోయినప్పుడు నీళ్ళని ఎట్లా వస్తుంటాయో ఆ రకంగా పైనుంచి పడేసరికి కొండ చర్యలు తట్టుకోలేక ఇరిగిపోతుంటాయి. దాంతో నానా అవస్థ అవుతుంటాయి. అది చూపెట్టడం. మళ్ళీ యాదగిరిగుట్ట అనగానే యాదగిరిగుట్ట, యూరియా కోసం రైతులు పడుతున్న పాటలు, ఈ ఓంప్రకాష్ ఆన్లైన్ తరగతి దీనికి చూపెట్టడం.
మనస్సుకున్న గతి నడవడం రాదు. మనం ఏ విషయాన్ని తలుసుకుంటే ఆ విషయాన్ని చూపిస్తుంటది అనేటువంటిది సందర్భం. పట్టుకుంటున్నారా లేదా? జడము అన్నప్పుడు ఎలా జడము దీన్ని విప్పి చెప్పాలి, చెప్పడం రావాలి. భీమరావు గారు, ప్రభాకర్ గారు, అమ్మగారు సువర్చలమ్మ గారు చెప్పడం చాలా మంచిగా చెప్తున్నారు. మిమ్మల్ని వెతుక్కోవాల్సి వస్తున్నది. మీరు ఎక్కడున్నారు? మిగతా వాళ్ళంతా కనబడుతున్నారు కానీ మీరు కనబడరు. మీది మొదటి నుంచి ఉన్నది అదే ఫిర్యాదు. ఎందుకు దాన్ని సరిగా జరుపుకొని పెట్టుకోవచ్చు కదా. పెడతానే ఉన్నా ఆచార్య సమంగా. ఇప్పుడు సత్యాట ప్రకాశం ద్వితీయ సముల్లాసం మన ప్రకరణలోకి వస్తే ఇక్కడ సామాన్య వ్యవహార శిక్ష 27వ పుటలో చూడండి. క్రోధాది దోషములు, క్రోధము వంటి దోషములు కటు వచనములు విడిచి శాంత మధుర వచనములు పలకవలయును. ఎక్కువ ఈ ఏంటంటే మన తెలుగు భాషలో వాగుడుకాయ అంటారు, దీన్ని హిందీలో బకవాస్ అంటారు. ఆ బకవాస్ అన్నదాన్ని ఇక్కడ బకవాదము అని చెప్పారు. ఈ బకవాదం అంటే ఏమర్థమైతే? బక అంటే సంస్కృతంలో కొంగ, వాదము అంటే వాదించడు. కొంగ ఏం వాదిస్తుంది? అంటే వినయం ప్రదర్శించడం, వాదించది. అందుకని ఇది బక్వాస్ అంటే వాగుడు కాయ, మాట్లాడే ఈ తెలంగాణ గ్రామీణ భాషలో అదరడం. ఏంటంటే ఏదో ఒకటి అదురుతూనే ఉంటుంటూ అర్థం పర్థం లేకుండా అంటారు. దాన్ని ఇది బకవాదం. దీన్ని సరి చేసుకోండి. బకవాదం అంటే అది ఎట్లా అర్థమవుతుంది? అంటే ఉన్నది లేని ప్రదర్శించటం ఆచార్యజీ. వినయము ప్రదర్శించటము. వినయం కాదమ్మా, అర్థం పర్థం లేకుండా ఏదో మాట్లాడుతూనే ఉండడం. సమయం లేదు, సందర్భం లేదు, అర్థం లేదు, పర్థం లేదు, ఏది మాట్లాడుతూనే ఉంటాయి. అవకాశం ఇవ్వకుండా మాట్లాడడం. అదే వారు మాట్లాడేది ఇక్కడ ప్రసంగమే కాదు, అయినా మాట్లాడతారు. వారిని ఏంటి ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటని ఎవరు అడగరు, అయినా మాట్లాడతారు. రాజమణమ్మ గారు చెప్పాలా? సృష్టించడం కాదమ్మ గారు. సృష్టించడం అంటే అది ఒక రకమైనటువంటి రచన. అది కుట్రనే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది రచన చేస్తున్నాడు కదా, తప్పు చేసినా సరే. ఇదేంటంటే మాట్లాడుతూనే ఉండడం. ప్రభాకర్ గారు, అదరడం ఎప్పుడు ఆంధ్రాలోనైతే వాగుడుకాయ అంటారు. వరలక్ష్మి గారు అంటారా లేదా? వాగుడుకాయ అంటే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంటారు అన్నట్టుగా. వారికి నోరు అనేటువంటిది అదుపు ఉండదు. ఏదైనా మాట్లాడతారు, ఎప్పుడైనా మాట్లాడతారు, ఎక్కడైనా మాట్లాడతారు. క్రోధము వంటి దోషములు కటు వచనములు విడిచి శాంత మధుర వచనములు పలకవలయును. ఈ కోపము వంటి దోషాలను కఠోరంగా మాట్లాడడం, ఇవన్నీ వదిలేయాలి. శాంతం వదిలేయాలి అని అంటే, వదిలేయాలి అనే కంటే దగ్గరున్న వాళ్ళను వాళ్ళు చూసుకొని వదిలింప చేయాలి. ఇవన్నీ క్రోధం మంచిది కాదు, కోపం మంచిది కాదు అని చెప్పేసి, కఠోరంగా మాట్లాడడం సరైనది కాదు అని చెప్పేసి వాళ్ళకు తెలియజేయాలి ఎప్పటికప్పుడు. ఆ విధంగా వారికి శాంతము మధుర వచనములు ఎలా పలుకాలో చెప్పాలి తల్లిదండ్రులు, గురువు. ఎక్కువ మాట్లాడడం
అసందర్భంగా అనుచితంగా ఇప్పుడు ఏమంటదంటే అపృష్టో బహుభాషతి సంస్కృతంలో. ఇది అపృష్ట అంటే వారిని ఎవరు అడగలేదు. అయినా ఎంత మాట్లాడతారంటే మాట్లాడాల్సిన దానికంటే కూడా ఎక్కువగా అందరిని విసుగు తెప్పించే విధంగా ఎక్కువ తక్కువ కాక తగినట్లు మాట్లాడవలెను. పెద్దలను గౌరవింపవలెను. వారు వచ్చినప్పుడు వారి ఎదుట నిలబడి వారికి ఉన్నత స్థానమున ఆసీనులను చేయవలెను. వారిని ఉన్నత స్థానమున అంటే వారికి పెద్దపీట వేయాలి, వారికి ఎత్తులో కూర్చుండబెట్టాలి, మనం తక్కువలో ఉండాలి అనేది అభిప్రాయం. వారికి మొదట నమస్తే చేయవలెను. ఈ కారము వద్దని చెప్తున్నాడు, నమస్తే చేయవలెను. వేదంలో కూడా నమస్తే రుద్రమన్యవా నమస్తే శబ్దం వచ్చింది. మళ్ళీ ఋగ్వేదంలో నమస్తే రుద్రమన్యవా అనేటువంటి యజుర్వేదం 16వ అధ్యాయంలో వచ్చినటువంటి, ఋగ్వేదంలో వచ్చినటువంటి నాకు నమస్కారం చేయండి అని చెప్పేసి 10వ మండలంలో వచ్చింది. అది ఇవాళ మంత్రం పెడతాను చూడండి. నమస్తే అనే శబ్దమే వైదికం. ఆచార్య నమస్తేకు అర్థం? నమస్తే శబ్దానికి అర్థం ఏమిటంటే నమః అంటే నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను, నేను మిమ్మల్ని గొప్పగా భావిస్తున్నాను. తే అంటే నిన్ను, షష్ఠీ భక్తి. అంటే అలా 2 పదాలు ఉన్నాయా ఆచార్య? నమః తే, నమస్తే. నమస్తే. నమః అంటే శిరస్సు వంచి చేతులు జోడించి ఇట్లా. తే అంటే నీకు, నేను నిన్ను మాన్యుడిగా గొప్పగా భావిస్తున్నాను, నేను శ్రేష్ఠుడిగా భావిస్తున్నాను అనే అర్థం. వారి ఎదుట తాము ఉన్నత ఆసనముపై కూర్చుండరాదు. పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు ఉన్నత ఆసనముపై కూర్చుండరాదు. ఈ ప్రసంగంలో మనోరంజనం ఏంటంటే, ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, ఓం ప్రకాష్ పరిస్థితి ఏంటంటే, ఎవరైనా ఇంటికి వస్తే మా అమ్మ తోడబుట్టినటువంటి వాళ్ళు, ఒకరు టీచరు, ఒకరు మంచి మంచి హోదాలో ఉన్నారన్నమాట, ఉద్యోగము వ్యాపారము అటువంటి మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వస్తే భయం ఉట్టుకొచ్చేది. ఇంటికి బయటనే ఉండేది, వాళ్ళు పోయిన తర్వాత వచ్చేది. మేము ఏమనం రా రా రామని చెప్పేసి ఇంటికి పిలిచినా కూడా పోకపోయేది అనమాట. అంత తిరిగి అంటే అది సరైనది కాదు. కాకపోతే నాకు తెలియదు, అప్పుడు చెప్పేవారు లేరు అలా. ఇక్కడ ఏమని చెప్తున్నంటే, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నిలబడాలి, చేతులు జోడించి నమస్కారం చేయాలి. వాళ్ళు పై స్థానంలో కూర్చుంటే మనం కింది స్థానంలో, కింది స్థానం అంటే మొత్తం భూమి మీదనే కూర్చుండాలనేది కాదు. కాకపోతే మనం కూర్చుండే ఆసనం కంటే వారికి పెద్దది ఉండాలి, ఎత్తుగా ఉండాలి అనేది అభిప్రాయం. సభలో తన యోగ్యతకు తగిన స్థానమున కూర్చుండుట ఉచితము. సభలో మనకు ఎటువంటి స్థాయిలో కూర్చుంటే మంచిదో అలాగే కూర్చుండాలి. అంతేగాని ఎక్కడ మంచి ఆసనం కనబడితే అక్కడ కూర్చుంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అందరి ముంగట లేవమని చెప్పేసి లేపేస్తారు. అది అవమానకరంగా ఉంటుంటది. కాబట్టి ముందే మనము సామాన్యమైనటువంటి స్థితిలో చూసుకొని కూర్చుంటే ఇక మనల్ని ఎవరు లేపరు అనేటువంటిది అభిప్రాయం. అప్పుడు తనను ఎవరు లేపుటకు అవకాశము ఉండదు. ఎవరితోనూ కలహింపరాదు, కొట్లాడుకోరాదు. సంపన్నుడై గుణగ్రహణము దోషత్యాగము చేయవలెను. సజ్జన సాంగత్యము దుష్టుల త్యాగము. తన తల్లిదండ్రులకు ఆచార్యులకు తమ ధనములతోనూ
ఉత్తమ పదార్థములతోనూ ప్రీతిపూర్వకముగా సేవలు నడపవలెను. సజ్జన సాంగత్యం అంటే సత్పురుషులు. అది విషయ వికారు మిటావో పాపహరో అని పాట ఉన్నది కదా ఆరతిలో. విషయ వికారు మిటావో పాపహరో దేవా. ఆ తర్వాత శ్రద్ధా భక్తి బడావో సంతనికి సేవ. సంతనికి అంటే సజ్జనుల సాంగత్యం. సంతనికి సేవ. సంతనికి అంటే సత్పురుషుల యొక్క సేవ. దీని యొక్క అభిప్రాయం. సజ్జన సాంగత్యము దుష్టుల త్యాగం. తన తల్లి తండ్రి అమ్మగారు నిన్న ఏదో అడిగారు కదా, సువర్తలమ్మ గారు ఏమంటున్నారంటే కృతజ్ఞత కృతజ్ఞత. కృతజ్ఞత బొత్తుగా దానికి నవర్తిస్తేనేమో చేసిన మేలును మర్చిపోవడం అర్థం వస్తుంటది. ఇక కృతజ్ఞత జాకు ఇన్యావత్తు ఇచ్చినటువంటి పదము పలికేటప్పుడేమో చేసిన దానికి ధన్యవాదములు, ఉపకారాన్ని గుర్తించి వారిని కృతజ్ఞత అంటే వారికి ధన్యవాదములు తెలియజేయడము, వారికి శిష్టాచారముగా మీరు నాకు సహకరించారండి, మీకు మీ రుణం ఎలా తీర్చుకోవాలి అనేటువంటి నమ్రత శిష్టతా భావాన్ని వ్యక్తపరిచేటువంటిది కృతజ్ఞత. చేసిన మేలును మర్చిపోయేటువంటిది కృతజ్ఞత. అంతేనా అమ్మగారు? అంతే ఆచార్యజీ. ధన్యవాదాలు. ఒకటి గా ఘా శబ్దంతో, ఒకటి జా శబ్దంతో. జ్ఞా ఒకటి, ఘా ఒకటి, రెండు వేరు. ఇక్కడ కృతజ్ఞత వచ్చింది కదా, రెండో దానికి జ్ఞా. అది అంటే చేసిన మేలు గుర్తు పెట్టుకోవటం, అంతే, ఉపకారాన్ని గుర్తు పెట్టుకోవటం. ఆచార్యులకు తను మనో ధనములతో, ఆచార్యులకు తను మనో ధనములతో ఉత్తమ పదార్థములతోనూ ప్రీతిపూర్వకంగా సేవలు నర్చవలెను. ఇక్కడ ఆచార్యులకు తను అంటే శరీరంతో, మనస్సుతో, ధనము అంటే సంపదలతో, ఉత్తమ పదార్థములతోనూ ప్రీతిపూర్వకముగా సేవ అనర్చవలెను. ఇది ఇక్కడ ప్రసంగం. మొన్న ఆశ్రమంలో జరిగినటువంటిది ఏంటంటే, అంటే వాళ్ళకు తెలియక చేస్తున్నారు కాబట్టి ప్రసంగం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంటది. ఇక వాళ్ళు ఎవరు వింటలేరు, అది వారికి ప్రయోజనం కూడా ఉండదు. ఉత్త చేతులు ఊపుకుంటూ వస్తారు, మేము వస్తే మాకేమీ లేదు అనేటువంటిది ట్రస్టులో వాళ్ళ అభిప్రాయం. ఇది పౌరాణికులలో ఉంటుంటారు కదా, వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు కాబట్టి వచ్చిన వాళ్ళకు ఇంతో పండు పొలము ఇస్తుంటే తృప్తి పడుతుంటారు అన్నట్టుగా. మన వైదికంలో ఏంటంటే వచ్చినటువంటి వారికి జ్ఞానోదయం కలిగించడం, తెలివి తేటలు స్ఫురింపజేయడం, జ్ఞానం అందించడం. అదే భావజాలంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉత్త చేతులతో ఊపుకొని వచ్చినా కూడా మనం మాత్రం వారికి వచ్చినప్పుడు పండు పొలము ఇవ్వాలంటారు. మరి ఓం ప్రకాష్కు వైదిక గురుకులంలో వచ్చారు కాబట్టి అక్కడికి ఏ గురువు ఇవ్వలేదు, మరి అది తెలియదు, ఇక్కడ కొత్తగా నేర్చుకోవాల్సి వస్తున్నది. ఇక కొంతమంది తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే వాళ్ళు తిని మిగిలినటువంటిది ఆచార్యకి ఇస్తుంటారు. అంటే ఆచార్య నుంచి శిష్యులకు అందాలా, శిష్యుల నుంచి ఆచార్యులకు అందాలా, కింద నుంచి మీదికి పోవాలా, మీది నుంచి కిందికి రావాలా, అది అవగాహన లేనటువంటిది అశిష్టత. ఉత్తమ పదార్థములను ఇంకా కొంతమంది అయితే ఉత్తగానే ఊపుకుంటూ వస్తుంటారు. ఎక్కడెక్కడ వేరే దేశం నుండి వచ్చినా, ఇంకా వేరే ఊరు నుండి వచ్చినా, అట్లా వచ్చినప్పుడు గురువు దగ్గరికి వచ్చినప్పుడు పండు పొలము అట్లా తీసుకొని రావాలి, ఒట్టి చేతులతో రాకూడదు అనేటువంటిది అభిప్రాయం. ఇవన్నీ తెలియదు, మనకు ఎవరు చెప్పరు కాబట్టి. అది
ఉత్తమ పదార్థములతోనూ ప్రీతిపూర్వకంగా సేవలు ఉనర్చవలెను. యాన్యస్మాకం సుచరితాని తాని త్వయో ఉపాస్యాని నో ఇతరాని. ఇక ఇది తైత్తరీయ ఉపనిషత్తు శిక్షావల్లి 11వ వాక్యంలో చెప్పబడుతుంది ఏంటంటే, ఇంక ఎప్పుడైతే తల్లిదండ్రుల నుంచి అంటే తల్లిదండ్రులు అయితే చెప్పరు, ఇది గురువు చెప్తుంటాడు. ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఇంక వెళ్ళిపోతున్నాడు కాబట్టి, ఇన్ని రోజులు నా దగ్గర ఉన్నావు, నాలోని వ్యవహారం అంతా చూశావు, ఇంకా ఇప్పుడు నువ్వు స్వతంత్రంగా అవుతున్నావు కాబట్టి ఇక నీవు చేసేది ఏంటంటే, ఇన్ని రోజులు నాతో పాటు ఉండి నాలో ఏవైతే చూశావో, యాని అస్మాకం సుచరితాని, నాలో ఏవేవైతే సుచరితములు, సదాచారములు, శిష్టాచారములు ఉన్నవో, తాని త్వయ ఉపాస్యాని, వాటిని మాత్రమే నువ్వు ఉపాసించు, ఆచరించు. నో ఇతరాని, ఏవైతే సరైనటువంటివి కావో, ఏవైతే తప్పుడు వ్యవహారం ఉండేనో అటువంటివి నీవు ఆచరించకూడదు అని గురువు గారు శిష్యునికి చెప్తున్నారు. ఇది తైత్తరీయ ఉపనిషత్తు వచనము. దీని అభిప్రాయం ఇది: తల్లిదండ్రులు, ఆచార్యుడు తమ సంతానమునకు, శిష్యులకు ఎల్లప్పుడూ సత్యమును ఉపదేశింపవలయును. అంటే దీని అభిప్రాయం ఏంటంటే, తల్లిదండ్రుల విషయానికి వస్తే, మన ఇంటిలో ఏదైనా పండుగ, ఇంకా పెళ్లి రోజు, పుట్టినరోజు, మరియు ఇంకే ఏదైనా విశేష సందర్భంగా చుట్టాలు, పిల్లలందరూ కూర్చుండి ఏదైతే కార్యక్రమం చేస్తుంటారో ఆ రోజు యజ్ఞము ఇంట్లో ఇంటి వాళ్ళు చెయ్యకూడదు. ఇది ఇక్కడి సందేశం. ఎందుకు అనంటే, ఆ యొక్క విశేష సందర్భమనే పిల్లలందరూ వచ్చారు, చుట్టాలు, పక్కింటి వాళ్ళందరూ వచ్చారు కాబట్టి, ఆ రోజు మనము రోజు చేసినట్టుగా ఇంట్లో యజ్ఞం చేస్తే దాని ప్రభావము ఉండదు. దాని ప్రభావము ఎందుకు ఉండదు అని అంటే, ఆ రోజు కొద్దిగా వాళ్ళు యజ్ఞం గురించి వినాలనుకుంటారు, కొద్దిగా సందేశం ఇవ్వడానికి అదొక్కటే మనకు దారి. అందుగురించి భగవంతుడు మనకు ఈ పండుగల పేరుతోటి, సంస్కారాల పేరుతోటి, చావు పుట్టుకల సాకుతోటి ఈ మన దగ్గరికి దూతను, పురోహితుని పంపిస్తున్నాడు అన్నట్టుగా. ఆ పురోహితుని పంపించి మన సందేహ నివృత్తి గావించి మనల్ని మెప్పించి తన చెంతకు రప్పించుకోవడం అనేటువంటిది ఇక్కడ వ్యాఖ్యానం ఉన్నది. కాబట్టి ఆ రోజు ఆ విశేష సందర్భమున ఇంకొక పురోహితుని, ఇంకొక ఆచార్యుని, విద్వాంసులను మన ఇంటికి రప్పించాలి. వారి చేత గంగా ప్రసాద్ ఉపాధ్యాయ గారు చేసినటువంటి నాటకీయ పరిణామం ఏంటంటే, ఈ శ్రావణ మాసంలో అందరూ దూరం వెళ్ళిపోయారు, పండితులు ఎవరూ లేరు. అనుకోకుండా వాళ్ళ ఇంట్లో పిల్లలది పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వస్తే పురోహితుడు ఎవరు లేరు, మంచి విద్వాంసులు ఎవరు లేరు. కాకపోతే ఒక అతను ఆర్య సమాజకుడే, గురుకులం పోయి వచ్చిండు, కానీ గురుకులంలో కూడా మంచి చదవలేదు. కానీ ఇక ఆయన సంస్కారం ఏంటో తెలియదు. ఇక ఇంటికి వచ్చి ఇంటికాడ ఉంటున్నాడు కాబట్టి, సరే నువ్వైతే నువ్వే రా అని చెప్తాడు. ఆయనకు స్వస్తి వాచనం రాదు, శాంతికరణం రాదు, ఏది రాదు. అయినా ఇంటికి తీసుకొచ్చి కూర్చుండబెట్టి ఆ పండితుని చేత గాయత్రి మంత్రం ఒకసారి, విశ్వానదేవ మంత్రం ఒకసారి, అమృతోపస్తరణమసి ఒకసారి, ఈ రకంగా ఆ మంత్రాలు చదవమని చెప్పేసి, ఈ మంత్రం ద్వారా ఈ పండిత్జీ చెప్తున్నటువంటి అభిప్రాయం ఏమిటంటే అని మొత్తము గంగా ప్రసాద్ ఉపాధ్యాయ గారే పిల్లలకు చెప్పేవాడు. దీని అభిప్రాయం ఏంటంటే, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు తప్పు చేస్తే, చూసావా పండిత్జీ ఆ రోజు ఏమని చెప్పాడు, మనం ఇట్లా చేయొద్దు కదా, ఈ తప్పు చేయొద్దు కదా అని హెచ్చరించడానికి ఇదంతా నాటకం. అదే మనమే చేసామనుకోండి, మనమే ఇంట్లో చేసామనుకోండి, వాళ్ళకి మంచి మంచి మాటలు చెప్పామనుకోండి, పొరపాటున గనక మన చేత ఏదైనా తప్పిదం జరిగితే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నువ్వు యజ్ఞం చేసేటప్పుడు నీతులు బాగానే చెప్తుంటావు కదా, నువ్వెందుకు తప్పు చేసావు? ఈ దృష్టికోణం ఎప్పుడైతే చూస్తారో ఇక వాళ్ళు మన మాటల్లో నమ్మరు. అందుకని నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు చేయొచ్చు, కానీ విశేష సందర్భంగా మాత్రం ఇంటిలో మనం చేయొద్దు. వేరే పండితులను, ఆచార్యులను పిలవాలి.
పిలిస్తే దాని ప్రభావం వేరే ఉంటుంది. అదే ఉత్తమం ఆచార్యజీ. అప్పుడే బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు వీరు ఉపాధ్యాయుగా చెప్పింది అంతా కరెక్ట్ తానే చెప్పారు, కానీ వారితో చెప్పించినట్టుగా చెప్పటంలో గొప్పతనం అన్నమాట. అది చెప్పిందే తాను, కానీ ఆ పండిత్య అభిప్రాయం పండిత్య సంస్కృతంలో చెప్పాడు కదా, ఆ సంస్కృతము మనకు తెలియదు కదా, అందుకని మీ సంస్కృతంలో దాని అభిప్రాయం ఏంటని నేను చెప్తున్నాను అంతవరకు. ఇది నా అభిప్రాయం కాదు, పండితుని అభిప్రాయమే అని. మేము ఓనర్చు మేము చేసేటువంటి ధర్మయుక్త కర్మలనే గ్రహించి మా దుష్ట కర్మలను త్యజించుడు అంటే వదిలేయాలి అని వారికి చెప్పవలేను. అంటే మేము చేసినటువంటి అంటే ఇప్పుడు భగవంతుడి ఈ సందర్భంలో భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతాన్ని చూడండి. పసిపిల్లలు, వాళ్ళకి ఇంకా మాటలే రావు, నోట్లోంచి ఇంకా చొల్లు కారడం ఆగిపోలేదు. ఒక్కొక్కరికి చొల్లు కారకపోవచ్చు, కాకపోతే మాటలే రావు. అటువంటి అప్పుడు మనము అర్థం కాని వ్యవహారం వారి ముందు ప్రదర్శిస్తే, మనం అర్థం కాని మాటలు వారి ముందు మాట్లాడితే, ముఖంలో ముఖం పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి కళ్ళు ఆర్పకుండా చూస్తుంటారు. గమనించారా? ఏది ఇది లేదు ఎటువంటి కరెక్టే. అవునా సార్? అది అవునా సార్, గమనించాం. ఆ రకంగా అంటే వాళ్ళు పిల్లలే అయినా ఆ రకంగా పసిగట్టింపజేయడం. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, మేము చేసినటువంటి ధర్మయుక్త కర్మలని మీరు గ్రహించాలి, చేయాలి. మా యొక్క దుష్ట కర్మలు ఏవైతే ఉన్నాయో అది మా పాపం, మేము అనుభవిస్తాం. అది మీరు ఆచరించకూడదు. నాన్న చేశాడు కదా అని చెప్పేసి కొడుకు చేయకూడదు, అమ్మ చేసింది కదా అని చెప్పేసి కూతురు చేయకూడదు. అట్లా అదే అభిప్రాయం అని వారికి చెప్పవలేను. సత్యములని తెలిసిన వాణిని అన్నింటినీ ప్రకటించి ప్రచారము చేయవలేను. సత్యములని తెలిసిన వాణిని అంటే ఏవేవైతే సత్యములని తెలుసుకుంటుంటామో వాటన్నింటినీ ప్రకటించి ప్రచారం చేయవలేను అంటే చెప్పాలి. పాషండు అంటే నటించేటువంటి వాడు, సత్యానికి విరుద్ధంగా చేసేటువంటి వ్యవహారమును పాఖండం అంటారు. దురాచారి అయినటువంటి మనుష్యుని విశ్వసింపరాదు. ఇప్పుడు ఇట్లా అంటే మరి దయానందుడు రాసింది కాబట్టి మనము వారిని చెప్పలేము. కాకపోతే అది మిడిమిడి జ్ఞానం. నా అభిప్రాయం ఏంటంటే, ఏది తప్పో దాన్ని చెప్పాలి, ఎలా చేస్తే తప్పు అవుతుందో దాన్ని చెప్పాలి, ఏది ఎలా మాట్లాడితే ఎలా వ్యవహరిస్తే సత్యం అవుతుందో దానిని చెప్పాలి. అంతేగాని ఇలా నీతి వచనాలు చెప్పడం నాది సత్యం కాకపోవచ్చు, నాది మిడిమిడి జ్ఞానం. నేను ఇంకా మరి వారంతా నేను ఆలోచిస్తానో లేదో తెలియదు, కానీ ఎందుకంటే పిల్లలకు వాళ్ళు చిన్న బుద్ధి గల వారు ఉంటారు కాబట్టి ఇలా తప్పు చేస్తున్నప్పుడు ఇగో నీకు ఎవరి వల్లనైతే హాని జరుగుతుందో వాళ్ళకు కొద్దిగా దూరంగా ఉండాలి. వాళ్ళతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని నిలదీయాల్సిన అవసరం లేదు. వాళ్ళతోటి తప్పు చెప్తున్నటువంటి వారికి, మోసం చేస్తున్నటువంటి వారికి, నమ్మకద్రోహం చేస్తున్నటువంటి వారికి, ఎవరి స్నేహం వల్ల మనకు పరువు పోతుందో, ఎవరి వల్ల మన నిందలు వస్తుంటాయో, ఎవరి వల్ల మనకు తలవంపులు వస్తుంటాయో వారికి దూరంగా ఉండాలి. ఎవరి వల్ల మనకు మంచి చదువు వస్తుందో, ఎవరి వల్ల మనము మంచి గుర్తింపు వస్తుంటుందో, ఎవరి వల్ల మనం ఆర్థికంగా నిలదొక్కుంటామో, ఎవరి స్నేహంతో మనం గొప్పవారిగా అనిపించుకుంటామో, అన్ని రకాలుగా నిలదొక్కుంటామో, మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయో, వాళ్ళు తిట్టినా కొట్టినా వాళ్ళని మాత్రం వదలద్దు. ఇలా చెప్తే వాళ్ళు గ్రహిస్తుంటారు. వాళ్ళు ఎక్కడికి పోయినా సరే, ఏ దేశానికి వెళ్ళినా సరే వాళ్ళు గమనిస్తుంటారు కదా, ఏది స్పందించరు, ఊరికే అవునా ఆచార్యజీ? మరి వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితులు భౌతికంగా కనపడే చెప్తేనే కదా, విడిగా తెలియదు. ఏమంటారు రాజమణిమ గారు? అవునాచార్జీ, చెప్తేనే తెలుస్తుంది. అట్లా చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఇక్కడ మరి స్పష్టంగా లేదు. తల్లిదండ్రులు, ఆచార్యుడు ఏ ఉత్తమ కర్మలను
ఓనర్చ చేయాలని ఆజ్ఞాపింతురో వానిని యథేష్టముగా అంటే తప్పనిసరిగా అనాలి. యథేష్టముగా అంటే ఇష్టపూర్వకంగా పాటింపవలయును. తల్లిదండ్రులు ఆచార్యులు ఏవైతే ఉత్తమ కర్మలను చేయమని ఆజ్ఞాపిస్తారో వాటిని ఇష్టపూర్వకంగా పాటింపవలయును. తల్లిదండ్రులు ధర్మము, విద్య, సదాచరణము చరణం అంటారా, సదాచారం అంటారా, ఆచరణం అన్న ఒకటే అను విషయములకు సంబంధించిన శ్లోకములు, నిఘంటువు, నిరుక్తము, అష్టాధ్యాయి, ఇతర సూత్రములు, వేద మంత్రములు కంఠస్థము చేయించి మరల వాని అర్థములను విద్యార్థులకు తెలపవలయును. ఇప్పుడు దయానందుడికి వాళ్ళ కర్షంజితి వాళ్ళ నాన్నగారు ఏం చేశారు? ఇటువంటి శ్లోకాలు, యజుర్వేదం మొత్తం కంఠస్థం చేయించడం, ఇటువంటి మంచి విషయాలు నేర్పించారు. కాబట్టి అతడు వేదము మంత్రాలు అన్ని చదువుతుండేవాడు, కంఠస్థం చేసినవాడు. కాబట్టి విరజానందం దగ్గరికి వెళ్ళినప్పుడు సత్యార్థాన్ని ఎప్పుడైతే ఏది సత్యమో, ఏది వైదికమో, ఏది అవైదికమో విడమర్చి చెప్పాడు. కాబట్టి దయానందుడు తొందరగా పట్టుకున్నాడు. అంతేగాని వేరే గురువులు ఏదైతే చెప్పేవారో వాళ్ళు పక్షపాత పూర్వకంగా చెప్పేటువంటి వారు, పక్షపాత పూర్వం వారికి నచ్చింది చెప్పేవారు. విరజానందుడు అటువంటి వాడు కాదు. ఇది వైదికం, ఇది అవైదికం. ఇక చివరికి పరిణామం ఏమొచ్చిందంటే విరజానందం దగ్గర తాను రచించినటువంటి పుస్తకాలు సైతం ఇవి మనుష్యకృతము, వీటిని కూడా గంగలో పడేయండి అని చెప్పేసి విసర్జింపజేశాడు. కానీ వారి దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు గురువు గారు ఇంత అద్భుతంగా చెప్పారు, ఈ తప్పులను మనం పక్కన పెట్టేసి దీంట్లో రహస్యాలను మనం పట్టుకోవాలని చెప్పేసి ఆ పుస్తకాలను విసర్జింపలేదు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అని జీవిత చరిత్రలో వ్రాయబడింది. అంత కఠోరంగా విరజానందుడు దయానందుడికి చెప్పాడు. కాబట్టి మనకు అతడు జీవితంలో నిలబడి మనల్ని నిలదొక్కుకో చేస్తున్నాడు. ఇది ఇక్కడ గమనార్హం. ప్రథమ సముల్లాసమున వ్యాఖ్యానము చేసినట్లు పరమేశ్వరుని అంగీకరించి అతని ఉపాసింపవలయును. అంటే నాస్తికులకు ఈశ్వరుడు అంటే తెలియని వారికి ఈ యొక్క ప్రథమ సముల్లాసంలో ఒక్కొక్క పేరుని తీసుకొని వ్యాఖ్యానం చేసినట్లు పరమేశ్వరుడిని అంగీకరింపజేయాలి, అంగీకరించి అతన్ని ఉపాసింపవలయును అనేటువంటి అభిప్రాయం. వేరే ఒకరిని ఉపాసింపకూడదు. ఆరోగ్యము, విద్య, బలము ప్రాప్తించు విధము, భోజన, ఛాదన వ్యవహారములను తల్లిదండ్రులు తాము చేసి పిల్లలచే చేయింపవలయును. అనగా ఆకలి కంటే కొంచెం తక్కువ తినవలయును. ఆకలి ఎంతైతే ఆకలి ఉంటుందో దానికంటే కొద్దిగా తక్కువ తింటే ఏమవుతుంటది అంటే పొట్టలు రావు, లావవ్వరు అనేటువంటి అభిప్రాయం. ఇప్పుడు మా దగ్గరికి ఒక సేవకుడు వచ్చాడు. రోజుకి 5 లీటర్ల నీళ్లు తాగుతాడంట. కానీ 1 రోజు 2 రోజుల తర్వాత గట్టికి పోతాడంట. పొట్ట గట్టిగా అవుతుందని చెప్పేసి ఏమవుతుంది, నీళ్లు తాగవా అని అంటే తాగుతున్నా, 5 లీటర్లు తాగుతున్నాడు. మరి ఇప్పుడు ఏం కావాలంటే పొట్ట బిర్రుగా ఉన్నది, లోపల వెనుక నడుము నొప్పి వస్తున్నది అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి పోయి దాన్ని ఏమంటారు, అది పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇప్పించుకొని వస్తాడు. అంటే అది దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమవుతుంది అని అంటే రాను క్యాన్సర్కు దారి తీస్తుంటుంది. అంటే ఆయన క్యాన్సర్ తెలియదు, ఏం తెలియదు, నొప్పి రాకపోతే చాలు, అందుకని చదువుకోలేదు అన్నట్టుగా ఆ రకంగా వ్యవహారం చేస్తుంటారు. ఈ యొక్క ఆకలి కంటే కొద్దిగా మరి నువ్వు మరి 2 రోజులకు ఒకసారి దినం తప్పించి దినం దొడ్డికి ఎందుకు పోతావు అని అంటే మరి రాదు అంట. మరి అంటే భోజనం సరిగా చేస్తలేవు అంటే భోజనం మంచిగా చేస్తున్నాను. భోజనం మంచిగా చేసిన తర్వాత రాకపోవడం అంటే ఏంటంటే శారీరక శ్రమ చేస్తుంటారు. కాబట్టి ఆ నీరు సరిపోవట్లేదు, పీచు పదార్థం సరిపోవట్లేదు, దాని గురించి ఆ ఇబ్బంది. ఆకలి కంటే కొంచెం తక్కువ తినవలయును. మద్య మాంసాదులను సేవింపరాదు. తెలియని లోతైన నీటిలో ప్రవేశింపరాదు. ఇంకో చూడండి, తెలియని ఆ బావి గురించి, ఆ చెరువు గురించి మనకు తెలియనప్పుడు
ఆ యొక్క లోతుగా నీటిలోకి ప్రవేశించరాదన్నట్టుగా. అదే ఇక్కడ మనోరంజనం ఏంటంటే ఈత నేర్చుకోవడానికి ఒక మంచి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని నదిలోకి వచ్చి ఆయన ఇక్కడ రా అని అటు పిలుస్తుంటే ఈయన తొందరగా బట్టలు విప్పేసి ఆ బండ మీద నిలబడతానని చెప్పేసి బండ మీదకి వెళ్ళగానే ఆ సర్రన జారి కింద పడ్డాడు. ఇక నీటిలోంచి లేచి ఒకటే ఊరుకోడు బయట. ఏమైతుంది అని అంటే, నేనంటే ఈ నీటికి కోపం ఉన్నట్టునే నన్ను పడేసింది, నేను ఈత నేర్చుకొనే నీటిలోకి వస్తా అంటాడు. నీటికి లేకుండా ఈత ఎట్లా నేర్చుకుంటాడు మల్లేశం గారు? పరుపుల మీద పడక గదిలో పరుపుల మీద నేర్చుకుని వస్తాడు. పరుపుల మీద నేర్చుకొని వస్తే నదిలో ఈదగలడా? ఏ పొద్దు అంత ఒట్టిగా కూర్చుంటారు. ఏ దేనికి సమాధానం ఈ పరుపుల మీద ఎంత నేర్చుకున్నా మళ్ళీ నీటిలోకి వచ్చిన తర్వాత ఓనమాల నుంచి మొదలు పెట్టాలి. ఈత నేర్చుకునేదే నీటిలో. ఇప్పుడు డాక్టర్ల గురించి వాళ్ళు ఎంబీబీఎస్ ఎంత చదివినా, వాళ్ళు లాయర్ ఎల్ఎల్బి ఎంత చదివినా మళ్ళీ ప్రాక్టీస్ అనేటువంటి మళ్ళీ ఓనమాల నుంచి మొదలు పెట్టాలి. అది రహస్యం. జంతువుల వలన గాని ఏదైనా పదార్థము వలన గాని దుఃఖము కలగవచ్చును. అంటే నీటిలో తెలియని లోతైన నీటిలో ప్రవేశిస్తే ఆ జల జంతువులు అంటే మొసలి కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, జనిగలు కావచ్చు, అటువంటి వాటితోటి లేదంటే ఆ నాచు లాంటి పదార్థంలో చిక్కుకోవడం కావచ్చు, అటువంటి వాటితోటి దుఃఖము కలగవచ్చును. కాబట్టి తెలియని దాంట్లో నీటిలో ప్రవేశించొద్దు అని చెప్తున్నారు. ఈత రాకుండా మునిగిపోవుట సంభవించును. ఈత రాకపోతే మునిగిపోవడం జరుగుతుంది. ఇక్కడ మరి ప్రకృతి ప్రకరణంలో పంచమహాభూతాల గురించి విచారిస్తున్నారు. ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఆ విషయాన్ని కూడా పట్టుకోవాలి. ఏంటంటే చచ్చిన మనిషిని నీరు పైకి లేపుతుంటది, బ్రతికున్న వాడిని ముంచుతుంటది. ఎంత దిష్టి బొమ్మల్లాగా చూస్తుంటారు. ఇది అర్థమైతలేదు ఆచార్యది. ఆ విషయం అర్థమైతలేదు. ఆ విషయం ఏంటంటే బ్రతికున్న అతను కాలు చేతులు ఆడిస్తాడు, తన ప్రయత్నం చేస్తాడు కాబట్టి నీరు ముంచుతుంది. చచ్చిన వ్యక్తి కాలు చేతులు ఆడించాడు కాబట్టి లేపుతుంది. అంతేనా? ఇంకేమన్నా వాళ్ళు అది ఈత పోటీలలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే నీటి మీద పద్మాసనం పడుకోవడం. వరలక్ష్మి అమ్మ గారు మీరు కుయ్యమంటుంటది. మీది మైక్. రాజమణిమ్మ గారు బంద్ చేయండి, నేను కూడా బంద్ చేస్తాను. వరలక్ష్మి గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి అమ్మగారు. మీరు కూడా బంద్ చేసుకుంటే ఏమన్నట్టు? మరి మేము మైక్ బంద్ చేసినట్టు మీరు మాట్లాడితే అప్పుడైనా వినబడుతుంది, లేదంటే కుయ్యి అంటుంటుంది. మీది మాకు వినబడదు, మాది మీకు వినబడదు. రాజమణిమ్మ గారు మీరు చెప్పండి, వారు ఏం చెప్పట్లేదు. ఆత్మ ఉన్నప్పుడు అలా ఉంటది, లేనప్పుడు పైకి వెళ్తారు. అదే అందుకని చచ్చిన మనిషినేమో లేబడుతుంది నీరు, బతుకున్న వారిని ముంచేస్తుంటది. ఇప్పుడు దాని గురించి ఇదివరకు మనం చర్చ చేసాం కదా. అదేంటంటే బతుకున్న వ్యక్తి మాంస కోశికలలో, ఆ సెల్స్లలో ఈ నరాలతోటి ఉడుకు రక్తం అనేటువంటిది ప్రవేశిస్తుంటది. కాబట్టి వేడి ఆ యొక్క వేడికి నీరును ఎక్కువ గ్రహించడం వల్ల బరువు అవుతుంటది, దాంతో మునగడం జరుగుతుంటది. అదే చచ్చిన వ్యక్తి శరీరంలో నరాలలో, మాంసకోశికల్లో, ఆ సెల్స్లలో, కణాలలో రక్తం ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉంటుంటది, చల్లబడిపోయి ఉంటుంటది. కాబట్టి నీరు తాగడానికి, సేవించడానికి, బరువెక్కడానికి ఆస్కారం లేదు. ఇంతే తేడా.
భీమరావు గారు పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది. నా విజ్ఞాతే జలాశయే అంటే దీనికి మనుస్మృతి ప్రమాణం చూపిస్తున్నాడు దయానంద సరస్వతి. ఏమనంటే తెలియని లోతైన నీటిలో ప్రవేశింపరాదు అని అన్నాడు కదా, దానికి ప్రమాణం ఏంటంటే నా విజ్ఞాతే అవిజ్ఞాతే అంటే తెలియని జలాశయంలో ప్రవేశించరాదు అనేది అభిప్రాయం. ఇది మన వచనం. అవిజ్ఞాత జలాశయమున ప్రవేశించి స్నానాదులు చేయరాదు. దృష్టిపూతం యసేత్పాదం వస్త్రపూతం జలం పిబేత్ సత్యపూతం వదేద్వాచం మనఃపూతం సమాచరేత్. మనుస్మృతి 6వ అధ్యాయము 46వ శ్లోకం. దృష్టిపూతం దానికి అర్థం చెప్తున్నాడు ఏంటంటే క్రింది వైపు దృష్టిని ఉంచి నిమ్నోన్నత అంటే ఎక్కడ ఎత్తున్నది ఎక్కడ పల్లం ఉన్నది అనేటువంటిది ఆ స్థానంలో చూసుకుంటూ నడవాలి. చూసుకుంటూ నడిచినటువంటి వారికి పోట్రవుతూ తలగదు, గుంతలో కాలు పడదు, పడిపోరు, దెబ్బలు తగలవు. వస్త్రముతో వడపోసిన వస్త్రపూతం జలం పిబేత్ వస్త్రంతో వడపోసిన నీరు తాగవలేను, దానిలో చెత్తా చెదారం ఏమీ రాదు అనేటువంటిది ఇది అభిప్రాయం. కానీ భగవంతుడు ఈ యొక్క మనకు శ్వాస తీసుకునేటప్పుడు కూడా శ్వాస యొక్క గాలిని వడగట్టి తీసుకోమని చెప్తున్నాడు భగవంతుడు. గమనించారా లేదా? ముక్కు పుటల్లో రోమాలు ఉంచడం దాని యొక్క అభిప్రాయం ఏంటంటే గాలిలో వచ్చేటువంటి దుమ్ము ధూళి సహితం వడగట్టాలి అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు కంట్లో కూడా ఏది పడకుండా ఉండడానికి కంటి పాపలను కంటి రెప్పలకు ఆ వెంట్రుకలు ఊటించడం ఏంటంటే ఆ కంట్లోకి రాకుండా ఉండడానికి కాపాడడం. సత్యపూతం వదేద్వాచం సత్యంతో నిర్ణయించుకొని మాట్లాడాలి. మనస్సుతో ఆలోచించి ఏదైనా పని చేయాలి అనే అభిప్రాయం. తల్లిదండ్రులు శత్రువులు. తన సంతానమునకు విద్య నేర్పని తల్లిదండ్రులు సంతానమునకు పూర్ణ శత్రువులు. అంటే ఇక ఎవరైతే విద్య నేర్పరో వాళ్ళకు మంచి విద్యా బుద్ధులు నేర్పించరో వాళ్ళు శత్రువులుగానే భావించాలి. చదువు నేర్వని సంతానము హంసల మధ్యనున్న కొంగవలే. ఇక చదువుకోనటువంటి వారు ఏంటంటే హంసల మధ్యలో కొంగ తెల్లగానే ఉంటుంటది, దాని మెడ తెల్లగానే ఉంటుంది, దీని మెడ తెల్లగానే ఉంటుంటది, అది ఎత్తుగానే ఉంటుంది, ఇది ఎత్తుగానే ఉంటుంటది, కానీ కొంగే హంస హంసే అనేటువంటిది. చదువుకున్న వారు చదువుకున్న వారే, చదువుకోని వారు చదువుకోని వారే అనేటువంటిది అభిప్రాయం. సభలో విద్వాంసులచే తిరస్కృతులగుదురు. ఇక మాట్లాడడం రాకపోవడం, కూర్చుండడం రాకపోవడం వల్ల సభలో విద్వాంసుల చేత అడిదా అని చెప్పేసి తిరస్కారానికి గురి అవుతుంటారు చదువు రాని వారు. కుశోభితులగుదురు. కుశోభితులు. శోభితులు అంటే అందంగా సంస్కారవంతంగా కనిపించడం. కుశోభితులు అని అంటే చిందరవందరగా, జుట్టు చెదిరిపోయినట్టుగా, ముఖం కడగనట్టుగా, బట్టలు మాసినట్టుగా, చినిగినట్టుగా, ఇట్లా కుశోభితం అంటే శోభారహితంగా. తమ సంతానములకు తను మనో ధనములతో విద్య ధర్మము సభ్యత నేర్పి వారిని ఉత్తమ శిక్షాయుక్తులను చేయుటయే తల్లిదండ్రులకు కర్తవ్య కర్మము. అంటే తమ పిల్లలను తను అంటే శారీరకంగా వారికి చదువుకోవడానికి సహకరించడం, బడికి వెళ్ళడానికి మనస్ఫూర్తిగా అంటే ఏ చదువు చదివిస్తే వీళ్ళు గొప్పవాళ్ళు అవుతుంటారు అనేటువంటిది మనస్సుతో ఆలోచించాలి. ధనముతో ఇక వాళ్లకు మంచి అనుభవం నేర్పే పాఠశాలలో ఫీజులు ఎక్కువ చెల్లించాలి కదా, అందు గురించి ధనము కూడా ఖర్చు చేసి మంచి చదువులు చదివించాలి. విద్య ధర్మము సభ్యత
వంటివి నేర్పి వారిని వారిని ఉత్తమ శిక్షాయుక్తులు అంటే యోగ్యులను మంచి యోగ్యులను చేయాలి. అలా చేయటమే తల్లిదండ్రులకు కర్తవ్య కర్మము అంటే మరి ముఖ్య బాధ్యత అనేటువంటిది అభిప్రాయం. అందుకే అక్కడ అగ్నిహోత్రంలో అదితే అనుమన్యస్వ అనుమతే అనుమన్యస్వ, ఓ అదితి, ఓ దేవమాత, నీ బిడ్డ ప్రయోజకుడు కావాలి అని అంటే వేద విద్యను చదివించడానికి గురువు దగ్గరికి, గురువు సాన్నిధ్యంలో ఉత్తమ శిక్ష నేర్పించడానికి మీరు వారికి అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి అదితితోటి అనుమతి. ఒరే అబ్బాయి, ఈ బాబు జీవితాన్ని నీ కడుపును పెట్టాడురా భగవంతుడు. మరి నీ కడుపున వచ్చినటువంటి నువ్వెంత గొప్పవాడివో, నీకంటే గొప్పవాడిగా నీ బిడ్డ కావాలని నువ్వు కోరుకుంటావు కదా. మరి అందుకని గురుకులం చదివి గురుకులంలో వేద విద్యను అభ్యసింపజేయడానికి అనుమతించు అని ఆ రకంగా అగ్నిహోత్రంలో చెప్పబడింది. పరమ ధర్మం ఈ రకంగా తల్లిదండ్రులకు పిల్లలకు ఉత్తమోత్తమైనటువంటి శిక్షలను, సభ్యత, సంస్కారం అవన్నీ నేర్పి గొప్ప వాళ్ళను చేయుట తల్లిదండ్రుల యొక్క కర్తవ్య కర్మము, పరమ ధర్మము, కీర్తికారకము. పిల్లలు అందుకే వాళ్ళను శిష్టులను మంచి వారిని చేయకపోతే భగవంతుడు తిట్టిస్తున్నాడు కదా ఈ తల్లిదండ్రులని. అందుకని మా పిల్లల చేత సమాజానికి బాధ కలిగితే, ఎవరెవరికి బాధ కలుగుతుంటుందో, ఎవరెవరికి మంచిగా అనిపిస్తుంటుందో, మంచిగా అనిపించినటువంటి వారు ఎవరి పిల్లలు ఇంత సభ్యతగా, ఇంత శిష్టాచారంగా వ్యవహరిస్తున్నారు, వీరి బట్టలు చూడు, వారి మాట్లాడే తీరు చూడు, వారి కూర్చుండే తీరు చూడు అని చెప్పేసి ముచ్చటించుకుంటారు. అదే అశిష్టంగా కనిపించడం, ఎవరి పిల్లలు ఏటో అని చెప్పేసి వాళ్ళు ఇంకేదైనా బాధ కల్పిస్తే ఇక తిట్టడం, మొహం చూడని తిట్టి ఉంచడం అనేటువంటిది ఈ యొక్క వ్యవహారం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి పిల్లలను గొప్పగా ఎదిగింపజేయాలి. బాల శిక్షను గూర్చి కొంచెముగా వ్రాయబడినది. బుద్ధిమంతులు దీని నుండియే ఎక్కువ తెలుసుకుందరు. అంటే ఇక్కడ కేవలం సంకేతం మాత్రమే చేశాము, ఇది ఇంతవరకే చేయాలి, ఇంతకు మించి చేయకూడదు అనేటువంటిది కాదు. బుద్ధిమంతులైనటువంటి వారికి సంకేతమే పర్యాప్తం. ఈ హిందీలో ఏమంటారంటే సమజ్దారికే లియే ఇషారా కాఫీ హై. దీన్ని తెలుగులో అనువాదం చేయండి. తెలివైన వారికి సంకేతమే. తెలుగులో చెప్పాలి ఆచార్య. ప్రభాకర్ గారు. సంకేతం. అదే మరి తెలివైన వారికి సంకేతమే చాలు, సంకేతమే సూచించాలి అని అర్థం. అంతే. ఇది శ్రీమద్ దయానంద సరస్వతి స్వామి కృతము సుభాషిత విభూషితమగునగు సుభాషిత విభూషితమునగు సత్యార్థ ప్రకాశమున బాలశిక్ష విషయమున ద్వితీయ సముల్లాసము సమాప్తము. సమయం కూడా అయిపోయింది కాబట్టి ముందుకు తీసుకెళ్ళండి. సంకేతము అంటే దాంట్లో అంతరార్థాన్ని గ్రహించాలి విషయము. సంకేతము అంటే ఈ విధముగా. అవునా? సంకేతం అనేది ఈ విధముగా, ఇట్లా. తెలివైన వారు సంకేతం తోటి అర్థం చేసుకుంటారు అంతే అని అర్థం. సువర్తరమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి, అయిపోయింది కదా. ఎవరు? ప్రభాకర్ గారు తీసుకెళ్ళండి, ఇంకా కొంచెం టైం ఉంది నాకు. దేవుడా, నాకు చేత కాదు, నేను ఎందుకు పనికిరాను, ప్రభాకర్ గారే తీసుకెళ్ళాలి. ప్రస్తుతానికి అంతే ఆచార్య. మళ్ళా ప్రస్తుతానికి అంటుంటారు. ఎవరికి చెప్తే వారు చేయాలి, అందరికీ రావాలి, అన్ని గుణాలు రావాలి. చెప్పండి వచ్చినట్టు తీసుకెళ్ళండి. ఈ సునీతమ్మ గారు, రజనీ అమ్మ గారు అమావాస్య పుణ్యానికి అప్పుడప్పుడు వస్తుంటారు, మమ్మల్ని అడగొద్దని. అంతేనా? లేదాచార్యజీ. సరే ప్రభాకర్ తీసుకెళ్ళండి, బట్టిగా కాలక్షేపం తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే ఆచార్యజీ. నమస్తే.
ఈనాటి ఎపిసోడ్లో బాలికల వ్యవహార శైలి ఎలా ఉండాలని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు, ఆచార్యులు, గురువులందరూ నేర్పిస్తుంటే వాళ్ళకు జీవితాంతం అవే అలవాట్లుండి ఒక ఉన్నత మార్గం వైపు ఉంటారని విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా అనేకం తెలుసుకున్నాం. కాబట్టి ఈ ఎపిసోడ్ను అందరికీ తెలియపరచడానికే లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి అందరికీ ఈ విషయాల్ని పంచుదాం. ఆ తర్వాత ఈరోజు వైదిక సంధ్య ఎవరైనా తీసుకోనండి. మరి అది వారు పుష్పమ్మ గారు వచ్చారు కదా, పుష్పమ్మ గారు. ఓం నమస్తే ఆచార్య. శ్యామలయ్య గారిది అయితే ఈరోజు వచ్చారు. ఓం ఆచార్య నమస్తే, సర్వేభ్యో నమః. ఈరోజు వైదిక సంధ్య శ్యామలయ్య, రేగడి మైలారం, వికారాబాద్ జిల్లా. నేను చేస్తున్నాను. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహా. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. ఇంద్రియాస్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకర పృష్ఠే. మార్జన మంత్రం. ఓం భూపునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జనా పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం మృతంచ సత్యంచ విదాత తపతోద్యజాయత తతో రాత్ర్యాజాయత తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వశి. సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివించ అంతరిక్షమతో స్వః. ఓం శన్యో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. దక్షిణాదింద్రో తిపతి స్థిరక్షిరాజి రక్షితాపితరైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. ప్రతీచీదిగ్వరుణోధిపతి పృథాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. విధంగా పడమర తర్వాత ఉత్తర దిక్కును అన్ని దిక్కులు భగవంతుడు ఉన్నారని స్మరించుకుంటూ ఓం ఉదీచి దిక్ సోమోధిపతి స్వజో రక్షిత శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం ధిస్మస్తంభోజంబే దద్మః. ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు.
योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरतिपतिचित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः इषुभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः అన్ని దిక్కులు కూడా క్రింద పైన అన్ని దిక్కులు భగవంతుడు ఉన్నాడని కాపాడుతున్నాడని మనము సంధ్యోపాసన చేసుకుంటూ ఉపస్థాన మంత్రం ఓం జాత వేద శేషు నమామ సోమమరాతీయతో నిదాతి వేద సనా పరిషతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యగ్ని చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నే ఆప్రద్యావా పృథివీ అంతరిక్షగం సూర్యాత్మా జగతశ్చ స్వ ఉదిత్తం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమస స్వరిష్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగర్మ జ్యోతిరుత్తమం ఓం తక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అధీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్ ఓం శన్నో దేవీ రవిష్టయా అపో భవంతు పీతయే శన్యో రవిస్రవంతు నః గురు గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయానిదే భవత్కృపాయ అనేన జపోపసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానం సద్యం సిద్ధిం భవేన్నమః. ఏ జగదీశ్వర దయాలు నీ కృపలను మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామ మోక్షములు వెంటనే సిద్ధించునుగాక. నమస్కార మంత్రం ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్యో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శన్యో రవిస్రవంతు నః. అవకాశము మీకే ఇచ్చారు కాబట్టి అంత పరిగెత్తాల్సిన అవసరం ఉంది. నెమ్మదిగా చేస్తే బాగుంటది కదా. అమ్మగారు భాగ్యలక్ష్మి అమ్మగారు ముందుకు తీసుకెళ్ళండి. శాంతిపాఠం చెప్పండి. ఓం హ్యో శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిరిష్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. నమస్తే నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః.